అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పంజాల బ్రతికే ఉన్నాడా? మావోయిస్టు అగ్రనేత ఎక్కడున్నారు? ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారుతుంది. కనబడని మావోయిస్టు అగ్రనేత పంజాల వెంకటనారాయణ జాడ. పోలీసుల రికార్డులోనూ దొరకని పంజాల యొక్క ఆచూకీ. మరి ముఖ్యంగా మావోయిస్టుల లొంగుబాటు సమయంలో తెరపైకి పంజాల వెంకటనారాయణ పేరు తెరమీదకొస్తుంది. జగిత్యాల గడ్డపై పీపుల్స్ వార్ దళ సభ్యునిగా సంచలనం రేకించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 4 దశాబ్దాలుగా కనబడని పంజాల జాడ ఎక్కడున్నారు, ఏమయ్యారు అన్నది అంతు చిక్కని రహస్యంగా మారిపోయింది. 1979-81 మధ్య ఇంటర్ చదివేటువంటి కాలంలో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు పంజాల. 1983లో కరీంనగర్ పీపుల్స్ వార్ ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టారు. 1993 నాటికి పార్టీ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. మరి అసలు బతికే ఉన్నారా అని కూడా జోరుగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో పంజాల వ్యవహారం మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి మలుపు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఆపరేషన్ ఖగార్తో మావోయిస్టులకు సంబంధించిన ఎన్కౌంటర్ జరుగుతుంది. మరోవైపు ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలోనే మావోయిస్టుల లొంగుబాటు జరుగుతుంది. ఇంత జరుగుతున్నా అసలు పంజాల అనేటువంటి పేరు ప్రస్తుతం జనాలు మర్చిపోయారా? అసలు ఉన్నా ఆయన ఎక్కడున్నారు అనేది మాత్రం ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, పంజాల తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో మావోయిజంలో అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. ప్రస్తుతం పంజాల ఏమయ్యారు, ఎక్కడున్నారు? ఇదే ప్రశ్నలు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సిరాజ్, ముఖ్యంగా మొత్తం మావోయిస్టుకు సంబంధించి మావోయిస్టు భావజాలాలు మావోయిస్టులు అంతం దిశగా కూడా మొత్తం ఆపరేషన్ ఖగార్ 1, ఆపరేషన్ ఖగార్ 2 నడుస్తున్న సమయంలో ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ 1లో కొంతమంది కీలక నేతలు లొంగిపోయినారు. ఆపరేషన్ ఖగార్ 2లో కూడా అత్యంత కీలకమైనటువంటి నేతలందరూ కూడా తెలంగాణలో లొంగిపోవడం ప్రస్తుతం ఇదవుతుంది. దాంతోపాటుగా కేంద్రానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ దేవుజీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, అలాగే బడే చొక్కరావు, ఆశన్న కావచ్చు, మల్లోజుల కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కీలక నేతలు అందరూ లొంగిపోయినారు. సో గణపతి కూడా రేపో మాపో లొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి సో మరి వీళ్ళు లొంగిపోతున్న తరుణంలో సో మరి ఈయన ఎక్కడ, ముఖ్యంగా పంజాల వెంకట నారాయణ ఎక్కడ? ఆయన 1979-1979లో దాదాపు ఆ 2-3 సంవత్సరాలు 79 అలాగే 81, 82, 83లో రాడికల్ యూనియన్కి సంబంధించి పీపుల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా పనిచేశారు. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్న తరుణంలోనే ఆయన కీలకంగా మొత్తం కూడా భావజాలాలు కావచ్చు అవన్నీ కూడా అంటిపెట్టుకొని ఉన్నాడు. మావోయిస్టులకు కొంత ఇది కూడా అయింది. దాంతోపాటు ఏదైతే 1983, 1993లో ఆయన కరీంనగర్కి సంబంధించినటువంటి పీపుల్స్ ఆర్గనైజేషన్లో పదవిలో చేరారు. ఆ పదవిలో చేరిన తర్వాత దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం కూడా ఆయన అదుపులో పెట్టుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంజాల వెంకటనారాయణ అనే ఆ వ్యక్తి తెలియని వ్యక్తి వేరున్నాడు. ఉమ్మడి కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి ఎందుకంటే అప్పుడు ఏదైతే పార్టీలో చేరినప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ సమయంలో చేరాడు కాబట్టి యువకుడు, కొంత యువరక్తం, ఉత్సాహం ఉండేది. ముఖ్యంగా ఎందుకు మరి ఇటువైపు వచ్చినారు అనేది మనం చూస్తే వాళ్ళ తండ్రి లక్ష్మయ్య సోషలిస్ట్ పార్టీ ఉండేది. ఆయన కూడా ప్రజల సమస్యల మీద ప్రజల కోసం కొట్లాడేవాడు. ఆయన స్వాతంత్రంలో పెద్ద ఎత్తున పోరాడాడు. స్వతంత్ర సమరయోధుడిగా కూడా వాళ్ళ నాన్నకు పేరుంది. సో ఆయన బాటలోనే ఇప్పుడు ఈ పీపుల్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆర్గనైజేషన్లో చేరిన పరిస్థితి ఉంది. 1983, 1993 వరకు కూడా ఈ దశాబ్ద కాలం పాటు కూడా మొత్తం ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్స్ చేశారు. సో ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన కనబడ్డారు. దాదాపు ఉమ్మడి కరీంనగరే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమందిని ఆయన మోటివేట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన చాలామందిని ఈ పీపుల్స్ వార్ పార్టీలోకి దాదాపు ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 100 నుంచి 150 మంది మొత్తం ప్రజలను కావచ్చు, అక్కడ చదువుకుంటున్నటువంటి యువకులను కావచ్చు, అయితే పార్టీకి పట్ల స్వభావం, పార్టీ కోసం కష్టపడే వాళ్ళ కోసం కావచ్చు, వాళ్ళందరినీ కూడా పార్టీ కోసం అంటే పార్టీ వైపు ఎవరైనా చూస్తే వాళ్ళని తీసుకొని వాళ్ళను మావోయిస్ట్ పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులనే ఆ 10 సంవత్సరాలు ఏదైతే 1983, 1993 వరకు కూడా దాదాపు
సుదీర్ఘ కాలం పాటు ఆయన పనిచేశారు. చాలా పేరు వచ్చింది. నక్సలిజం ఈ మావోయిస్టులోనే చాలా కీలక నేతగా, ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ అంటే చాలా జిల్లాలు ఉన్నాయి, కానీ ఉమ్మడి కరీంనగర్గా ఉన్నప్పుడు దాదాపు 10-12 జిల్లాలు, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ కాబట్టి పెద్ద జిల్లా కాబట్టి సో చాలా పేరు ఉండేది. అప్పుడు ఏదైతే 1993లో మరి లోపల ఏదైతే ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి కొన్ని లోపాల వల్ల కొంత ఆయనకు నచ్చక ఆయన బయటికి వచ్చారు. ఆ బయటికి వచ్చిన తరుణంలో సో మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియట్లేదు. దాంతోపాటుగా ముఖ్యంగా వరకు ఎందుకంటే అంత కీలకమైనటువంటి నేత ఉన్నప్పుడు సో ఆయన యొక్క సహచరులు కానివ్వండి, లేదా రీసెంట్గా లొంగిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి కానివ్వండి, లేదా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదా? ఆ ఇన్ఫర్మేషన్ గ్రహించేందుకు పోలీసు కూడా ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదా? డెఫినెట్గా అయితే ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు ఈయన అప్పుడు పీపుల్స్ వార్లో పనిచేస్తున్నప్పుడు ఏఓబిలో ఇంకొక పర్సన్ పనిచేస్తూ ఉన్నారు, గోపు సమ్మిరెడ్డి. ఈయన మరి సేమ్ ఏదైతే వెంకటనారాయణ లాగే సో ఇద్దరు కూడా మరి బయటికి వచ్చారు. సో బయటికి వచ్చిన తర్వాత గోపు సమ్మిరెడ్డి ఆయన న్యాయవాది వృత్తిలో స్థిరపడ్డాడు, న్యాయవాదిగా ఆయన వెళ్ళినారు. సో ముఖ్యంగా ప్రజల్లోనే ఉన్నాడు. కానీ ఈయన జాడ మాత్రం కనిపించని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత కూడా మరి కననానికి రాని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకు 3 అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఏనాడు కూడా ఫ్యామిలీతోటి సంప్రదింపులు లేవు, ఫ్యామిలీకు టచ్లో లేడు. మొత్తం కూడా మరి అసలు ఉన్నాడా లేదా అనేది ప్రస్తుతం ఈ 4 దశాబ్ద కాలాలు కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటు పోలీసు రికార్డులు కూడా లేదు, అంటే పోలీసు రికార్డుల్లో లేదు ఆయన ఏమయ్యాడు ఏంటి అనేది. సో ఇటు మావోయిస్టుకు సంబంధించినటువంటి రికార్డుల్లో కూడా లేదు. ఏదైతే 1993 నుంచి ఆయన కదలికల పైన ఎలాంటి సమాచారం ఇటు పోలీసులకు కానీ అటు మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ సమాచారం లేదు. దాంతోపాటుగా కొంత స్పెక్యులేషన్స్ అయితే 1993 తర్వాత మరి ఆయన బయటకు వచ్చిన క్రమంలో ఎక్కడైనా మరి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి పేరు మార్చుకొని బతుకుతున్నాడా ఏంటి, జనజీవన స్రవంతిలో కలిసిపోయాడా, లేదు అంటే ఇంకో కోణంలో మరి ఎక్కడైనా ఎన్కౌంటర్లో పోతే మరి ఇది మొత్తం కూడా ఇదైపోయిందా అనేది కూడా ఒక స్పెక్యులేషన్స్ వినబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాని ఒకవేళ ఎన్కౌంటర్ లాంటివి ఏమైనా జరిగినా సో ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి వాదన బలంగా కనబడుతుంది. సో ఏదైనా బ్రతికే ఉన్నారా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో అయితే లెక్కలు మొత్తం క్లియర్ కట్గా ఉండేవి కదా. సో మావోయిస్టులే ఆయనకి సంబంధించి స్మరించుకునేటువంటి పద్ధతి కూడా ఉండేది. కానీ అజ్ఞాతంలో ఉన్నారు అనేటువంటి వాదన బలంగా ఉంది. ఇది ఎంతవరకు ఇప్పుడు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? అయితే డెఫినెట్గా ఇక్కడ రెండు సిరాజ్ అంటే ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు దేవ్జీ గణపతి కొంత దూరంగా ఉన్నాడు పార్టీకి, గణపతి కూడా మరి నేపాల్లో ఉన్నాడని కొంత సమాచారం వస్తుంది. కానీ పర్టికులర్గా వెంకటనారాయణ సమాచారాన్ని ఎవరు ఇవ్వలేకపోతున్నారు. అదే 1993 నుంచి కూడా ఆయన కదలికల పైన మావోయిస్టు పార్టీకి కానీ ఇటు పోలీసు యంత్రాంగానికి కానీ ఎక్కడ కూడా సమాచారం లేదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గణపతి లొంగిపోయిన తర్వాత, ఒకవేళ గణపతి లొంగిపోతే మొత్తం మావోయిస్టిజమే ఇదైపోతుంది, అంతమొందిపోతుంది కాబట్టి సో ఆయనే పోయాక మరి ఈయన జాడ ఎందుకు తెలియట్లేదు అంటూ కూడా కొంత చర్చకు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మరి ఆయన ఒకవేళ బతికి ఉంటే కొన్ని స్పెక్యులేషన్స్ వినబడుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు వచ్చేవాడు, లేదంటే వాళ్ళకు 3 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించి మాట్లాడేవాడు అనేది కూడా కొంత స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఆయన బతికే ఉన్నాడా, మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. ఎందుకంటే గణపతి కొంత లేవలేని పరిస్థితిలో కొంత వయోభారం పెరిగిపోయింది, మరి ఆయన కూడా అదే పరిస్థితి కాబట్టి సో ఇద్దరు ఒకే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సో మరి ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మరి ఆయన జాడ దొరుకుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మావోయిస్టు అగ్రనేతకు ఏమైందనేటువంటి ప్రశ్నలు మాత్రం ప్రస్తుతం బలంగా వినబడుతుంది. ఇప్పటి వరకు కనబడట్లేదు అగ్రనేత పంజాల వెంకటనారాయణ జాడ. ప్రసాదంగా అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే పోలీసుల యొక్క రికార్డుల్లోనూ ఈయన యొక్క ఆచూకీ దొరకనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మావోయిస్టుల లొంగుబాటు సమయంలో కూడా తెరపైకి పంజాల వెంకటనారాయణ పేరు తెరమీదకి రావడం జరిగింది. జగిత్యాల గడ్డపై పీపుల్స్ వార్ దళ సభ్యుడిగా సంచలనం రేకెత్తించారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఈయన యొక్క జాడ కనిపించినటువంటి వైనం ఎక్కడున్నారు, ఏమయ్యారు అనేది మాత్రం అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. 1979-81 మధ్య ఇంటర్ చదివేటువంటి కాలంలోనే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు పంజాల. ఇక 1983లో కరీంనగర్ పీపుల్స్ వార్ ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టారు. కానీ 1993 నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. అసలు ఆయన బతికే ఉన్నారా అని కూడా జోరుగా చర్చ సాగుతుంది.